నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి మనం తెలుసుకున్నాము. అందుకంటే ముఖ్య గమనిక, రేపు మండే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉందండి. అందరూ దయ ఉంచి తన ఓటు హక్కును వినియోగించుకోండి. మీకు నచ్చిన వాళ్ళకు, మంచి నాయకులకు ఓటు వేసుకోండి. కానీ ఓటు మాత్రం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోండి. ఇంకా పేపర్లోని ముఖ్యాంశాలు చూస్తే, మోడీ ఓటమికి నాంది. ఈ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు, ప్రియాంక గాంధీ అంటున్నారు. నెక్స్ట్, మత శిక్షకు మోడీ యత్నము, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. శర్మిలాను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి. కడప నియోజకవర్గ ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. ఇది ముఖ్యమైన వార్త. తన బిడ్డ కోసం పేపర్ వీడియో ప్రకటన పంపించింది విజయలక్ష్మి గారు. నా బిడ్డను ఆశీర్వదించండి, శర్మిల గారిని కడప ప్రజలు గెలిపించండి అని అమెరికా నుంచి వీడియో సందేశం. ఇది వైసీపీకి ఎదురుదెబ్బే. రాజకీయ విశ్లేషకుడు అంటే విజయలక్ష్మి గారు ఏమంటున్నారంటే, శర్మిల గారిని గెలిపించండి, జగన్ను ఓడించండి అనే ఉద్దేశంతో ఆయన వీడియో సందేశం పంపింది. తన కొడుకుకే ఓటు వేయద్దు అని చెప్తున్నారంటే, జగన్ నా బిడ్డ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు. కానీ నేను మీ బిడ్డనమ్మా అంటాడు. కన్న తల్లే ఆయన ఓటు వేయొద్దని, శర్మిల గారిని ఆశీర్వదించండి అని చెప్తుందంటే మీరు చూడండి. కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్లో మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని ఓవైసీ సంకేతము. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంపొత్తుగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు. చూడు, ఓవైసీ చెప్తున్నాడు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పక్క ఉంటాడు. 10 ఏళ్ళు టీఆర్ఎస్తో ఉన్నాడు. ఇప్పుడేమో కాంగ్రెస్ పక్క అధికారంలోకి వచ్చాడు, కాంగ్రెస్కి వేయమంటున్నారు. అలా ఉంటుంది. ఏం చేద్దాం. 75 ఏళ్ళు నిండిన మోడీనే ప్రధాని. 75 సంవత్సరాలు నిండిందంట, ఆయనే ప్రధాని అంట. రిటైర్డ్ అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు. కేసీఆర్ దేశద్రోహి అంట అమిత్ షా. నెక్స్ట్, నేను సైతం ప్రధాని రేసులో కేసీఆర్. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారము. ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా బీజేపీ రాష్ట్రంలో 1 లేదా 0 సీట్లు. పార్టీకి దక్షిణాదిన 10 సీట్లు మించి రావు. మాకు 12 నుంచి 14 సీట్లు. కాంగ్రెస్కు 9 చోట్ల 3వ స్థానమే. కానీ బీఆర్ఎస్లో కేసీఆర్ కూడా ప్రధాని రేసులో ఉన్నాడంట. అది. నెక్స్ట్, నిన్న ఆడిన మ్యాచ్లో కలకత్తాదే తొలి అడుగు. ముంబై ఇండియన్స్పై విజయం, రాణించిన వెంకటేష్ అయ్యర్. అది. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో మళ్ళీ చైనా కంపెనీలు ఆవా అంట. Q1 విక్రయాల్లో 75% వాటా ఈటిదే. చైనా కంపెనీలదే మొబైల్ దాంట్లో ఆవా ఉందంట. యూనియన్ బ్యాంక్ లాభం 3,328 కోట్లు. యూనియన్ బ్యాంకు లాభం. నెక్స్ట్, తెలంగాణలో ఈసారి క్లీన్ స్వీప్ చేస్తాము. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలకు అభివృద్ధిపై విజన్ లేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి రారు. ఆయన ఎప్పుడూ మిత్రుడిగా భావించలేదు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధాని మోడీ గారు అంటున్నారు. 2,07,00,000 గోవా మద్యం పట్టివేత. ఏపీ ఎన్నికల్లో పంపిణీకి తరలివెళ్తున్న వైనము. తెలంగాణ బాలనగర్లో పట్టుకున్నారంట గోవా మద్యం. ఇంకొకటి, ఓటేసి వద్దామని
హైదరాబాద్ నుంచి ప్రయాణమైన ఓటర్లు, ప్రయాణికులతో బస్ షెల్టర్లు కిరికిరి, ప్రయాణికులతో బస్సు షెల్టర్లు కిటకిట, ఏపీ దారులు వాహనాలతో బాధలు, ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు మూత, బస్సుల్లో బాధుడు ఛార్జీలు పెంచేశారు. ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు మూత పెంచేశారు. ప్రజల యొక్క అవసరాలకు ఓటు వేయాలనే ఉద్దేశంతో వెళుతూ ఉంటే రైల్లో కానీ బస్సుల్లో కానీ టికెట్లు రేట్లు పెంచేసి వసూలు చేసుకుంటున్నారు. కానీ ఈసారి ప్రజలు ఓటక్కు చాలామంది వినియోగించుకుంటున్నారండి. కుప్పలుగా ఆంధ్రాకి వెళుతున్నారు. కానీ ఆంధ్ర ప్రజల్లో చైతన్యం ఉందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు పడిన బాధలు, వేదన, కన్నీరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, అమరావతి రాజధాని కావాలని జనాల్లో మంచి చైతన్యం వచ్చిందండి. హీరో అల్లు అర్జున్పై కేసు నమోదు. నంద్యాల ఎమ్మెల్యే రవిపై కూడా అనుమతి లేకుండా జన సమీకరణ. ఈయన అల్లు అర్జును పసలేని ముండా కొడుకీడు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కోసము ప్రచారానికి వెళ్ళాడు. వీడు మన ఫ్రెండ్ ఇట్లాంటి బుడబుడకలు ఉండబట్టే పార్టీ అంతా నాశనమయ్యేది. నెక్స్ట్, మేలుకో ఆంధ్రుడా, ఆంధ్రులు ఈసారి మేలుకోండి, మంచి ఇజ్జతలకు ఓటు వినియోగించుకోండి. జనాలు తండోలుగా వెళ్తున్నారు కాబట్టి ఈసారి మంచివారికి ఓటు వేసుకొని గెలిపించుకోండి అని ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలండి.